అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న వేళ బ్రిటన్ సైతం అదే బాటలో ప్రయాణిస్తుంది. విదేశీ నేరగాళ్లను, మరీ ముఖ్యంగా రాంగ్ రూట్ లో ఆ దేశంలోకి వచ్చి పనులు చేసుకుంటున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లలోనే తనిఖీలు జరిపి అరెస్టులు చేస్తుండడం గమనార్హం. తాజాగా యూకే వైడ్ బ్రిడ్జ్ పేరుతో వలసదారులు పనిచేసే భారతీయ రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియన్స్ స్టోర్లు, బార్లపై తనిఖీలు చేపట్టి వందలాది మందిని అరెస్ట్ చేసింది. చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలని యూకే హోం మంత్రిత్వ కార్యదర్శి చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న వాళ్లను ట్రంప్ స్టైల్లోనే బంధించి వెనక్కి పంపించేస్తుంది యూకే. వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అక్కడ అధికారులు తాజాగా విడుదల చేశారు. అయితే వాళ్లలో నేరగాళ్లు ఉండడం వల్లే అలా చేస్తున్నామని వాళ్లు సమర్థించుకుంటున్నారు. అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఈ వ్యవహారంపై సోమవారం స్పందించిన సంగతి తెలిసిందే. బ్రిటన్ లో అక్రమ వలసలు పెరిగాయి. చాలా మంది అక్రమంగా ఇక్కడ పని చేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తామని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దుల రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్ లో సోమవారం చర్చ జరిగింది. అలాంటి అక్రమ వలసదారుల వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడమే కాకుండా వలసలు వచ్చే క్రమంలో ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. గత ఏడాది జులైలో బ్రిటన్ లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కీర్ స్టార్మర్ ప్రభుత్వం సరిహద్దు భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు దాదాపు 19,000 మంది అక్రమ వర్కర్లను, విదేశీ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క జనవరిలోనే దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి 609 మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా భారతీయ రెస్టారెంట్లను మాత్రమే టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.